గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆస్ట్రాలజీలో స్థాన భావముల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇంతకుముందు మనం ఆల్రెడీ ఈ రాశి చక్రంలో లగ్నం గురించి తెలుసుకున్నాం. ఓకే, లగ్నం అనేది ప్రథమ స్థానం, అది తనుభావాన్ని చెప్తున్నట్టు. అదే దాని తర్వాత రైట్ సైడ్కి నుంచి మొదలు పెడితే ఇది ప్రథమ స్థానం. నెక్స్ట్ వన్ అంటే మేషం అనేది లగ్నం అయినప్పుడు వృషభ రాశి ద్వితీయ స్థానం, తర్వాత మిథునం వచ్చేసి తృతీయ స్థానం, దెన్ కర్కాటకం చతుర్థ స్థానం, సింహం వచ్చేసి సింహరాశి పంచమ స్థానం అవుతుంది. దాని తర్వాత కన్య షష్ఠ స్థానం, తుల సప్తమ స్థానం, వృశ్చిక అష్టమ స్థానం, ధనస్సు నవమ స్థానం, మకరం దశమ స్థానం, కుంభం ఏకాదశ స్థానం, తర్వాత మీనం వచ్చేసి ద్వాదశ స్థానం. అంటే మేషరాశిలో లగ్నం, జాతకుని లగ్నం వచ్చేసి మేషరాశి ఉందనుకోండి, అప్పుడు ఇలా అవుతుంది అన్నట్టు. అలా కాకుండా సపోజ్ లగ్నము ఎక్కడో సపోజ్ కన్యా రాశిలో ఉందనుకుందాం. సో కన్యా రాశిలో లగ్నం అయితే అప్పుడు ఇది ప్రథమ స్థానం అవుతుంది, తుల ద్వితీయ, వృశ్చిక తృతీయ, ఆ విధంగా అవుతుంది అన్నట్టు. సో లగ్నం ఎక్కడ ఉందో అక్కడి నుంచి లెక్క పెడతారు అన్నట్టు 12 స్థానాలు. సో ఈ 12 స్థానాల భావాల గురించి తెలుసుకుందాం మనం. ఓకే, అయితే ఈ భావాలని ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో జరిగే ఈవెంట్స్కి రిలేటెడ్గానే ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అది ఎలాగంటే ప్రథమ స్థానం ఏదైతే ఉందో అది తనుభావాన్ని చెప్తుంది. తను అంటే అబౌట్ సెల్ఫ్, రైట్? జాతకుని గురించి, ఆరోగ్యము, స్టామినా, కెపాసిటీ, ఇవన్నీ కూడా ప్రథమ స్థానం అంటే లగ్నం నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ద్వితీయ స్థానం ఏదైతే ఉందో అది ధనస్థానము, కుటుంబ స్థానం అంటారు. ఓకే, సో అంతేకాకుండా వాక్కు, ఆహారం, ఈ భావాలు కూడా అది తెలుపుతుంది అన్నట్టు మనకి. అక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో లగ్నం నుంచి తృతీయ స్థానం ఏదైతే ఉందో అది సోదర స్థానం అంటారు. అంటే మనకంటే చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెల గురించి చెప్తుంది అది. తర్వాత ఫోర్త్ ప్లేస్ అంటే చతుర్థ స్థానము, అది మాతృస్థానము, ఇల్లు, సంసార సుఖము, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా ఫోర్త్ ప్లేస్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అంటే హౌజు, మదర్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఫోర్త్ ప్లేస్ నుంచి తెలుసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఫిఫ్త్ ప్లేస్ ఏదైతే ఉందో పంచమ స్థానము, సంతానం గురించి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా విద్య, దానము, తర్వాత పూజలు అంటే పూర్వపుణ్యము, ఇవన్నీ కూడా మనం ఫిఫ్త్ ప్లేస్ అంటే పంచమ స్థానం నుంచి తెలుసుకోవచ్చు. దాని తర్వాత సిక్స్త్ ప్లేస్ షష్ఠ స్థానం వచ్చేసి శత్రుస్థానము లేక రోగస్థానము, తర్వాత ఆరాట, పోరాటము, ఆట, వాహనము, ఇవన్నీ కూడా మనం సిక్స్త్ ప్లేస్ నుంచి తెలుసుకోవచ్చు. దాని తర్వాత సెవెంత్ ప్లేస్ అంటే సప్తమ స్థానము, ఇది వచ్చేసి కలత్ర స్థానము, అబౌట్ వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి తెలుసుకుంటాం అన్నట్టు. వివాహము, మ్యారేజ్, పార్ట్నర్షిప్, ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా మనం సప్తమ స్థానం నుంచి తెలుసుకోవచ్చు అన్నట్టు. దాని తర్వాత అష్టమ స్థానం అంటే ఎయిత్ ప్లేస్ వచ్చేసి అది ఆయువు గురించి తెలుస్తుంది. ఆయువు, ఆరోగ్యము, సడన్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మనం ఎయిత్ ప్లేస్ నుంచి తెలుసుకోవచ్చు. దాని తర్వాత నైన్త్ ప్లేస్ అంటే నవమ స్థానము, అది భాగ్యస్థానము, పితృస్థానము, హయ్యర్ స్టడీసు, పూర్వపుణ్యము, గత జన్మ పుణ్యము, అవన్నీ కూడా మనం నైన్త్ ప్లేస్ నుంచి తెలుసుకోవచ్చు అన్నట్టు. దాని తర్వాత దశమ స్థానము. ఓకే, సో దశమ స్థానం బేసికల్లీ కర్మస్థానము, ఉద్యోగము, వ్యాపారము, ఇవన్నీ కూడా దశమ స్థానం నుంచి తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఏకాదశ స్థానము, ఇది లాభస్థానం అంటారు. ఇది అన్నయ్యలు, అక్కలు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. దెన్ లాస్ట్ వన్ 12th స్థానము ఏదైతే ఉందో అంటే 12 ద్వాదశ స్థానం, ఇది ఖర్చు, బాధ, నష్టము, ఇవన్నీ గురించి తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో 12 స్థానాల భావాల గురించి మనం తెలుసుకున్నాం. అవేంటి బేసికల్లీ ఏంటంటే లగ్నం ఎక్కడ ఉంటే అక్కడ అది
తనుభావం నుంచి స్టార్ట్ అవుతుంది. లగ్నం సపోజ్ తులా లగ్నం అయితే ఇక్కడ నుంచి తనుభావము, తర్వాత ద్వితీయ భావము, తృతీయ ఇలా వస్తున్నట్టు. సో స్టార్ట్స్ ఫ్రమ్ లగ్నం నుంచే మొదలవుతుంది లెక్క. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి తనుభావము, భావాల్లో ఫస్ట్ లగ్న భావం ఏదో తనుభావము, తర్వాత ద్వితీయ స్థానం ఏదైతుందో ధనము, కుటుంబము, తృతీయ సోదర స్థానము, చతుర్థ మాతృస్థానము, పంచమ సంతానమ స్థానము, షష్ఠ శత్రు రోగ స్థానము, సప్తమ కలత్ర స్థానము, అష్టమ ఆయుస్థానము, నవమ భాగ్య పితృస్థానము, దశమ స్థానం వచ్చేసి రాజ్య స్థానము ఆర్ జాబ్, ఏకాదశ ఇది లాభస్థానము, 12వ స్థానం ఏదైతే ఉందో వ్యయస్థానం. సో ఈ విధంగా 12 భావాలు బేసికల్లీ. సో ఇంకా చాలా భావాలు కూడా ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇచ్చాం ఇక్కడ. అయితే ఈ భావాల గురించి మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మార్గం ఏంటంటే, ఫస్ట్ ఇది ఆల్వేస్ తనుభావం, రైట్. సప్తమం మనకి ఆపోజిట్ ఎవరు, బేసికల్లీ వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్, కలత్ర. ఓకే, సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అంటే కుడివైపుకి వెళ్తే మనం ధనస్థానం, కుటుంబ స్థానం, ఎర్నింగ్. సో ఇది వ్యయం అంటే ఎక్స్పెండిచర్, స్పెండింగ్, దీనికి ఆపోజిట్. సో అలాగే థర్డ్ వన్ సోదర స్థానము, మనకంటే చిన్నవాళ్ళు, యంగర్ వన్స్, రైట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యంగర్ వన్స్, చిన్నవాళ్ళు మనకంటే. ఇది దానికి ఆపోజిట్ లాగా, అంటే ఇది ఇక్కడ నుంచి థర్డ్ కదా, ఇది అలాగే ఇక్కడ నుంచి థర్డ్, ఇది లాభస్థానము. ఇది ఏంటంటే బేసికల్లీ మనకంటే పెద్దవాళ్ళు. సో ఇక్కడండి తమ్ముళ్ళు చెల్లెలకి మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకి. ఓకే, వేరే ఇక్కడ మనం వీ గెట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్, అంటే మనకి ఇది లాభస్థానం, యూ గెట్ థింగ్స్ ఈజీ, అంటే ఫ్రీ జరిగిపోతాయి. సో దాని తర్వాత మాతృస్థానం, 4th ప్లేస్, దానికి ఆపోజిట్ రాజ్యస్థానం. బేసికల్లీ ఇది పితృ అంటే తండ్రిని కూడా సూచిస్తుంది, ఎందుకంటే ఇది ఎర్నింగ్ ప్లేస్ కాబట్టి ఆపోజిట్. తర్వాత వచ్చేసి సంతానం, ఇది భాగ్యస్థానం. నార్మల్గా సంతానం, భాగ్యము, సంతానము అనేది ఎందుకంటే ఇంతకుముందు ఎవరినైనా అడిగితే పూర్వకాలంలో చెప్పేవాళ్ళు ఎంతమంది సంతానం ఇంత అడిగేవాళ్ళు. సో భాగ్యస్థానం అది. దాని తర్వాత శత్రుస్థానము, దానికి ఇటు పక్కన వచ్చేసి ఆయుస్థానం, అంటే రోగస్థానము, ఆయుస్థానం, దే ఆర్ కనెక్టెడ్. ఈ విధంగా అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఓకే, సో మనం ఈరోజు 12 భావాల గురించి తెలుసుకుందాం, రైట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.